మరి అనేక అవకాశాలు దేవుడికి కృప చూపిస్తున్న వల్ల మరి ముఖ్యంగా ప్రార్థనలు చేస్తానికి అనుకూలంగా ఉంటుందని కొంచెం అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం మరి ముందుకి నడిపిస్తానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే 6 గంటల నుంచి మించి అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మరి యూట్యూబ్లో మీరు ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్న వల్ల మీరు చాలామంది మీకు అనుకూలమైన సమయాన్ని చూడొచ్చు. ఏ సమయానికి వచ్చినప్పటికీ అది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదనేది నేను గమనిస్తున్నాను. సో 6 గంటలకి నేను అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక దాని అలాగే 6 o'clock మంచి కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. మరి మీరు ప్రేయర్ చేయండి. మరి మీ అందరికి తెలిసినట్లు ఈరోజు మనము రెగ్యులర్గా బైబిల్లో ఉన్న ఉపమానములు తీసుకుని ధ్యానిస్తున్నాం. మరి నిన్న ఒక ప్రత్యేకమైన ప్రసంగం ఇస్తాను దేవుడు కృప చూపించాడు. సో ఈరోజు మరలా బైబిల్లో ఉన్న ఉపమానములు, బైబిల్లో యేసుప్రభు చెప్పిన ఉపమానములు, మరి బైబిల్లో చూసినట్లయితే మనం 60 ఉపమానములు చూస్తున్నాం. దాంట్లో మరి రిపీటెడ్గా కొన్ని ఉపమానాలు మనం చూస్తున్నాం. టోటల్గా మనం దాన్ని కేటగరైజ్ చేస్తే 46 ఉపమానములు మనం గమనించవచ్చు. సో ఈ 46 ఉపమానములు ఇంచుమించు కొన్ని ఉపమానం మనం ఆల్రెడీ ఇప్పుడు ధ్యానించాం. మన ఈరోజు ఇంకొక ఉపమానం మనం చూద్దాం. మరి దేవుడు ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీరు ఎంతోమందితో మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు దర్శిస్తున్నారు. వాక్యం ద్వారంగా మీరు తెలియపరుస్తున్నారు. దాన్ని బట్టి మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. మరి అంత మాత్రం కాదు, ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీరు కూడా అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా మీరు కూడా మేలు పొందుతాం కాదు, కానీ ఈ లింక్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి మీరు తెలియపరచండి. ఇతరులకి ఈ దేవుని వాక్యం గురించి మీరు కూడా పంచండి. మరి మీ వాట్సాప్ స్టేటస్లో మీరు పంచవచ్చు, లేకపోతే మీకు తెలిసిన వారికి మీరు SMS పంపించవచ్చు. సో ఎవరైనా ఒకరు దేవుని వాక్యం విని మేలు పొందుతారని ఆశతో మరి ఈ మాటలు నేను చెప్తున్నాను. అంతేగాని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని, వ్యూస్ని పెంచుకోవాలనేది ఉద్దేశం కాదు. మరి మీరు గమనించినట్లయితే మరి యూట్యూబ్లో మీరు ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని మీరు ప్లే చేసినట్లయితే దీనికి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎలాంటివి లేకుండా మరి సెక్యులర్ రీతిగా కాకుండా దేవుని వాక్యము పెట్టి లాభం సంపాదించే ఉద్దేశం లేదండి. సో దేవుని వాక్యం ఉన్నట్టు ప్రకటిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నారు. మరి మీరు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఇంతవరకు మనతో కాచి కాపాడి మరి ఈ అక్టోబర్ నెలలో మనం చేశాడు దేవుడు. మరి ఈరోజు 11వ దినము. ఎంత ఆశ్చర్యమైన దినం అండి కదండి. ఆశ్చర్యంగా ఉందా మీకు? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే 20, 21, 22 భయంకరమైన తెగులు ఈ కోవిడ్ నుంచి దేవుడు తప్పించాడు. ఎంతోమంది ఇదే సమయం పోయిన సంవత్సరం మరణించారు, దాని ముందు సంవత్సరం మరణించారు. కానీ దేవుడు మనల్ని తప్పించాడు. ఆల్మోస్ట్ 3 అఫీషియల్ వేవ్స్ అని చెప్పచ్చు. దాని తర్వాత కూడా ఎంతోమంది బాధపడుతున్నప్పటికీ, బలహీనమైన వారు మరణించినప్పటికీ దేవుడు మనల్ని కాచి కాపాడాడు. దాని నిమిత్తం మనం దేవుని స్తుతులు చెల్లించాలి. మరి యాజ్ యూజువల్ స్కూల్స్, ఆఫీసెస్ ఏమండి, జాబ్స్ అన్నీ ఓపెన్ అప్ అయిపోయినాయి. అందరూ చాలా బిజీగా తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యముని ధ్యానించేది అనేది ఉత్తమైనదండి. మరి లాక్డౌన్ టైంలో చాలామంది అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం వీక్షించేది. కారణం ఏంటంటే వారి ఇంట్లో ఉండటం వల్ల వారికి అనుకూలంగా ఆ సమయం ఉన్న వల్ల వారు ధ్యానిస్తాను మేము గమనించాను. కానీ ఈరోజు మరలా మనం బ్యాక్ టు ద వర్క్ పనికి వెళ్ళిపోతున్నాం. నాకు కూడా ఎంతోమంది వేరే స్థలాలు రమ్మని మీటింగ్ ఆహ్వానాలు వస్తున్నాయి. కానీ ఎవరు ప్రేయర్ కార్యక్రమం చేయాల్సినప్పుడు తిరుగుతాం అనేది అసాధ్యం. ఎందుకంటే నాతో పాటు కెమెరా, లైట్స్, ఈ ఎక్విప్మెంట్ తీసుకుని పరిగెట్టాలంటే అసాధ్యం. అయినప్పటికీ మరి దేవుడు దీన్ని కొనసాగిస్తున్నాను. నిజంగా నేను ఎంతో దేవునికి రుణపడి ఉన్నాను. రోజు వాక్యం చెప్తాం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఎలా చేస్తున్నారని కొంతమంది అడుగుతున్నారు నన్ను. కొంతమంది సేవకులు రోజు ఎలాగంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు, అది పని కదా అంటున్నారు. కానీ ఒకటి మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. చూడండి, దేవుని వాక్యం చెప్పడానికంటే ఉత్తమైనది వేరే ఏమి లేదండి. దేవుని వాక్యముని ధ్యానిస్తామకంటే ఉత్తమైనది ఏమి లేదు. నిజంగా నేను రోజు బైబిల్ చదవాలంటే ఖచ్చితంగా మనం చదువుతాం. బైబిల్ మనం వ్యక్తిగతంగా చదువుకుంటాం వేరు, మన బైబిల్ ఇతరులకు ప్రకటించాలంటే దాన్ని ప్రిపేర్ అయ్యేది వేరు. ఏమండి? సో మనం బైబిల్ రోజు ధ్యానించి దాన్ని మెమరీ వేసి
మరలా ఆ మాటలు ప్రభు సన్నిధిలో కనిపెట్టి మరలా మీకు తీసుకొచ్చి బోధిస్తాను కదా. ఎంత గొప్ప దేవుడిచ్చే అవకాశం అని చెప్పచ్చు, తరుణం అనొచ్చు. రోజు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒకటి గమనించాను ఏంటంటే, దేవుడు మీతో మాత్రం కాదు, నాకు కూడా అనేక విషయాలు ధ్యానిస్తున్నప్పుడు వాక్యంని అది బయలుపరుస్తుని చూడగలుగుతున్నాను. నిజంగా అది దేవుని వాక్యము రెండంచెల ఖడ్గము లాంటిది. అది వినేవారికి బోధించేవారికి కూడా అది ఉపయోగంగా ఉంటుంది. మరి మీరు లైవ్ చాట్లో మీరు ఏ ఊరి నుంచి టైప్ చేస్తున్నారో, ఏ ఊరి నుంచి మీరు నివసిస్తున్నారో, ఎక్కడి నుంచి కార్యక్రమం వీక్షిస్తున్నారో అనేది మీరు లైవ్ చాట్లో టైప్ చేయండి. మరి ఆ లైవ్ చాట్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి. మరి లైవ్ చాట్లో ఇంకా కొంతమంది యాడ్ ఇన్ అవ్వలేదు, ఎందుకంటే నేను కొంచెం టైం మెయింటైన్ చేస్తలేదు. దానివల్ల మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, దాని మీద క్షమించండి. నేను శాయశక్తుల 6 గంటలు లేకపోతే 7 గంటల లోపలనే మరి రోజు అవర్ ప్రేయర్ కార్యక్రమాన్ని నేను మనం వీక్షిస్తేలాగా మీకు సాధ్యమైనంత శాయశక్తులు నేను ప్రయత్నిస్తాను. మరి ఈరోజు దేవుని వాక్యంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నామయ్యా. ఈరోజు ఈ సమయంలోనైనా నీ వాక్యంని ధ్యానిస్తాను. మాకు ఇచ్చిన సమయం బట్టి ఎన్నో వందనములు. అవునైనా మనుషులు మార్తవలే అనేక పనుల్లో విస్తారమైన పనులు పెట్టుకొని వారి పనుల్లో అయ్యా ఆలోచనల్లో లేకపోతే వారి పనుల్లో వారు బిజీగా ఉంచుండగా, కానీ అయినా దేవా నువ్వు ఈరోజు మాకునైనా నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో మరియవలే నీ మాటలు వినటానికి, నీ జీవపు మాటలు ధ్యానిస్తానికి మా ఇచ్చిన కృపటి వందనం తండ్రి. ఈ పరిచర్యను కొనసాగించే శక్తిని దయచే, ఈ పరిచర్య పట్ల నీ ఉద్దేశములు నెరవేర్చినాయన. ఇది నీ సేవనైనా, నీ పనినైనా నీ చిత్త ప్రకారం నడిపించినాను. ఎంతోమంది భారముల కోసం ప్రార్థిస్తానికి అవకాశం ఇస్తున్నావు తండ్రి. ఎంతోమంది నీ బిడ్డలు ఎన్నో మనోవేదముల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉంటున్నాయినా మేము చూడగలుగుతున్నాం తండ్రి. వారిని విడిపించి చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచి మరి నైనా ఈ దినమునైనా నన్ను సులువు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మన బైబిల్లో నుంచి ఒక ఉపమానం మనం చూద్దాం. మరి లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. ఎవడును పాత తిత్తులతో క్రొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. ఇక్కడ మనము ఇదే ఉపమానము యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో కూడా బోధిస్తాం, మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. దయచేసి మీరు మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే చదవండి. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. ఓకే, అలా ఇదే ఉపమానం మనం మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తున్నామండి. ఒకసారి చూడండి. ఎవడును పాత తిత్తులతో కొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పాను. ఇక్కడ మాట మనం చూసిన ద్రాక్షరసం చూస్తున్నాం. ద్రాక్షరసము పాతది, కొత్తది, 2 విధాలమైన ద్రాక్షరసాలు మనం చూస్తున్నాం. ఈ తిత్తులు అనేది ఏంటంటే అండి కంటైనర్స్. మరి పాత రోజుల్లో చూసినట్టయితే చర్మముతో వారు సంచులు చేసి దాంట్లో ద్రాక్షరసం పోసి దాన్ని ఉపయోగించేవారు. సో ఈ ద్రాక్షరసం అనేది ఈరోజు ఒక పెద్ద కాంట్రవర్సీగా చాలామంది మారుస్తూ మనం చూడగలుగుతున్నాం. చూడండి, కొంతమంది అంటారు కొంచెం తాగండి ద్రాక్షరసము, కొంచెం తాగుతుంది తప్పులేదు అంటారు. కొంతమంది ఏమంటారంటే పౌలు తిమోతికి తాగమన్నాడు కదా అంటారు, సో మీరు కూడా కొంచెం తాగండి అంటారు. సో ఇలాంటి బోధనలు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూడండి, బైబిల్లో ఉన్న మాటలు మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏ ప్రాంతంలో ఉన్నాడనేది మనం చాలా
గమనించాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు కూడా మనం గమనించాలి. మరి మన దేశంలో లాగా నదులు అనేవి యెరూషలేములో ఉండవండి. యెరూషలేము ఉన్న యోర్దాను నది కూడా మీరు చూసినట్లయితే అది చాలా చిన్న నదే, పెద్ద నది కాదు. యోర్దాను నది అని ఎందుకంటారంటే ఒకవైపు అది ఇశ్రాయేల్ దేశం, ఇంకొక వైపు యోర్దాను దేశం. కానీ ఆ నది నీళ్ళు కూడా తాగలేరండి. అది ఇశ్రాయేల్ దేశం మాత్రం కాదు, మరి ఆ ప్రాంతం అంతా చూసినట్లయితే అది రాళ్లతో కూడినవి, బండలతో ఉన్న స్థలం. సో ఓటలు అనేవి అక్కడిక్కడ ఉంటాం మనం చూడగలుగుతున్నాం. కానీ మనుషులు ఆ రోజుల్లో వారు నీరు తాగాల్సి వచ్చినప్పుడు మనకలాగా నీళ్ళు అంత మంచి మినరల్ వాటర్ అవనివ్వండి, లేకపోతే చెరువులో ఈరోజు మనకి ఎన్ని చెరువులు ఉన్నాయండి, అలాగా ఒక మంచి వాటర్ అనేది ఆ రోజుల్లో లభ్యమయ్యేది కాదు. సో వారికి దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, వారికి ఆ ప్రాంతానికి ఉన్న వాతావరణం వల్ల, ఆ కాంటినెంటల్ వెదర్ అంటారు, ఆ ప్రాంతం వాతావరణం వల్ల వారు ద్రాక్ష పళ్ళు అనేవి వారికి ఊరకనే పెరుగుతుంటాయి. అందుకే పాలు తేనె ప్రవేశించే దేశం మీకు ఇస్తానన్నాడు ప్రభు. ఆ పళ్ళు మీకు ఇంక చూసినట్లయితే ద్రాక్ష పళ్ళు మన ద్రాక్ష పళ్ళులా కావు, కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి. అది మరి ఆ వాతావరణానికి అది చక్కగా పెరుగుతూ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ రోజుల్లో ద్రాక్షరసం తాగుతాం అనేది ఒక ఫ్రెష్ గ్రేప్ జ్యూస్. ఆ ద్రాక్షరసాన్ని వారు వారు ఆ బండను చెక్కి, ఒక పెద్ద బండను రాయిని చెక్కి ఆ బండలో ద్రాక్షరసం అంతా వేసి వారు కాలుని కడుక్కొని దాన్ని తొక్కి ఆ రసముని వారు పట్టి దాన్ని తాగేది. అది పాత ఒక విధమైన జ్యూస్ చేసే విధం మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లాగా మిక్సీలు ఆ రోజుల్లో లేవు. అది కొన్ని శతాబ్దాలుగా అది పాటిస్తున్నారు. కానీ ద్రాక్షరసము మనం గమనించినట్లయితే అది పులిసినప్పుడు అది మత్తు కలుగు చేస్తుంది, పొలవనప్పుడు అది మత్తు కలుగు చేయదు. ఇక్కడ యేసుప్రభు రెండు విధమైన ద్రాక్షరసముల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తిత్తులు అంటే ఒకటి కొత్త ద్రాక్షరసం ఉన్న తిత్తు, ఇంకోటి పాత ద్రాక్షరసం ఉన్న తిత్తు. పాత ద్రాక్షరసము అందరికీ ఇష్టమే, తాగుబోతులకు ముఖ్యంగా ఇష్టమే. ఎందుకంటే అది మత్తు కలుగు చేస్తుంది, మందంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ రుచి కానీ ఆ వాసన కానీ పాతది చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ పాత ద్రాక్షరసంలో వచ్చే సమస్య ఏంటంటే, పాత ద్రాక్షరసము పులిసినది. అది పులిసినది యేసుప్రభు శరీరము పులవనిది. ఆయన ప్రభు అంటాడు, పులి అయిన రొట్టు మీరు పసకా పండున భుజించండి. పులిసిన వాటి దేనిని మీరు తీసుకువెళ్ళదు. మన్నా మనం చూస్తున్నాం. ఆ మన్నా దేవుని ప్రభు ఇశ్రాయేల్ ప్రజలకి ఆకాశం నుంచి దేవదూతల ఆహారం పెట్టినప్పుడు వారు కొంతమంది ఏం చేశారంటే ఆహారాన్ని వారు రేపటికి దాచుకున్నారు. ఆ దాచుకున్నప్పుడు ఆహారం సాయంకాల సమయంలో అది పురుగులు పడతాం మనం చూడగలుగుతున్నాం. పులిసింది ఒక మంచి సాదృశ్యం కాదండి. చూడండి, పులిసింది ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్షరసం మీరు తీసుకోండి. అది అతిథుల్లో వేసినప్పుడు ద్రాక్షరసం పులిసినప్పుడు అది ఆ సంచిని పెద్దగా చేసి కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత ఆ తిత్తుల్ని అది చివిలించిపోయేలాగా, లేకపోతే ద్రాక్షరసం అంతా పేలిపోయేలాగా అది చేస్తుంది. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు పాత ద్రాక్షరసాన్ని దేనితో పోల్చాడంటే, పాత ద్రాక్షరసము అది మోషే ధర్మశాస్త్రమునితో పోల్చాడు. మోషే ధర్మశాస్త్రంలో మోషే 630 ఆజ్ఞలు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడి ద్వారంగా పొందుకుని ఇచ్చాడు. కానీ మీరు బైబిల్ బాగా గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞలు ఏ ఒక్కడు నెరవేర్చలేకపోయాడు. ప్రతి ఒక్కడు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిని తొలగిపోతే మనం చూడగలుగుతాం. కానీ ఈ పరిచయాలు, ఈ శాస్త్రాలు పులిసిన వాటిది, లేకపోతే పాత ద్రాక్షరసం, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత వాటిని పట్టుకొని దానిని మనుషుల మీద రుద్దుతూ వారి ప్రత్యేకతని కలగాలనేది వారు ఆశపడుతూ మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, వారు యేసుప్రభుని అనేకమైన ప్రశ్నలు వేసి యేసుప్రభుని శోధిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రభు వారి హృదయస్థితి ఎరిగినవాడు కాబట్టి అన్నిటికీ ఆయన మిక్కిలి దేవుని జ్ఞానముతో జవాబిస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన జవాబుకి మరలా వారు తిరిగి ప్రశ్న లేని స్థితిలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ పాత ద్రాక్షరసము పాత జీవితానికి, పాత నిబంధనకి, పాత బ్రతుకుకి
పాత ఆజ్ఞలకి, పాత ఆచారానికి సాదృశ్యమైనది. పాత ద్రాక్షరసములో ఎవరైనా కొత్త ద్రాక్షరసం వేస్తాడా? కొత్త ద్రాక్షరసము దాంట్లో వేస్తారు కానీ, పాత్రలో వేస్తారు కానీ, పాత ద్రాక్షరసము ఎవరు కొత్త ద్రాక్షరసము తిట్లో వేయరు. లేకపోతే పాతది కొత్తది వేరు, కొత్తది పాతది వేరు. ఎందుకంటే పాతది పాతగానే ఉంచుతారు, కొత్తది కొత్తగానే ఉంచుతారు. కానీ ఈరోజు పాత ఆచారం అంటే యూద ఆచారం, జూడిజం అనొచ్చు మనం, ఈరోజు మనము పాటిస్తున్నాం. చాలామంది పాటించాలంటుంటారు. చూడండి, మనము క్రియల ద్వారంగా కాదు రక్షించబడింది, విశ్వాసము ద్వారంగా దేవుడు మనల్ని రక్షించాడు, కృప ద్వారంగా దేవుడు మనల్ని రక్షించాడు అనే మాటలు పౌలు మరలా సంఘములకి బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. ఆ దినాల్లో యేసుప్రభు పునరుద్ధానుడయ్యాక శిష్యులు కూడా వారు సేవ చేయాల్సి వచ్చినప్పుడు వారి బోధ ఎలా ఉండిందంటే, మీరు సున్నతి చేయబడాలి అని చూస్తున్నాము. సున్నతి చేయబడాలి, మీరు శరీరీతిన సున్నతి అనేది ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు చూడగలుగుతున్నాం. ఇంకోటి, వారు శిష్యులు చూసినట్లయితే సువార్త ఇశ్రాయేలు దేశంలో మాత్రమే, యూదులకు మాత్రమే, అన్ని జనులు కాదు అనేది మనం చూడగలుగుతున్నాం. దానివల్ల దేవుడు పేతురికి అనేక దర్శనాలు చూపించి, ముఖ్యంగా కొర్నేలి ఇంట్లో ఆశ్చర్యమైన కార్యం ఒకటి చేశాడండి. ఏంటి తెలుసా? అది వారు బాప్తిజం పొందకముందే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని చూసి పేతురు, ఆ ఆది సంఘములు ఉన్నవారు ఆశ్చర్యపడి దేవుని స్తుతించారు. అంటే దేవుడు అన్ని జనులు, దేవుని ప్రజలు కాని వారికి కూడా దేవుడు సమంగానే, చెప్పాలంటే ఎక్కువగానే మనకి శ్లాఘ్యత, అర్హత ఇచ్చాడు. అది కేవలము ఆయన కనికరము, ఆయన కృప ద్వారంగా, ఆయన వాత్సల్యత ద్వారంగా, ఆయన ప్రేమలోకి వస్తానికి మనకు సహాయం చేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ పాత ఆచారము, పాత పద్ధతులు వీరు యేసుప్రభుని నమ్ముకున్నప్పటికీ వీరు వదలలేదండి. అందుకే మనం గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు కైఫా యెరూషలేము నుంచి కొంతమంది సహోదరులు వచ్చినప్పుడు తను అన్ని జనులతో భోజనం చేస్తాం అనేసి యూదులు కలిసి భోజనం చేస్తాం అనేది మనం చూడగలుగుతున్నాం. ఆ విషయాన్ని పౌలు ఖండిస్తాం. అది నువ్వు చేసేది తప్పు, నువ్వు సంఘ నాయకుడివి, ఇలా చేయకూడదు అని అది హెచ్చరిస్తాం. దాని నిమిత్తం పేతురు పౌలు చెప్పిన మాటలు విని దాన్ని సరిచేసుకుంటాం మనం చూడగలుగుతున్నాం. చూడండి, పాత ఆచారముతో నూతన నిబంధన, నూతన ద్రాక్షరసంతో నువ్వు నిండి ఉండలేవు. ఇక్కడ తిత్తులు అంటే నీ హృదయానికి సాదృశ్యముగా ఉన్నది. ద్రాక్షరసం అనేది అది నిబంధనకి సాదృశ్యముగా ఉంది. పాతది అది పులిసినది, పాతది మత్తు కలుగు చేస్తుంది. పాత ద్రాక్ష మత్తు ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు, తన మాట్లాడేది అని అర్థం ఉండదు, తన ప్రవర్తన, తన ఆచారం లేకపోతే తన జీవిత విధము అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. పాతది మత్తు కలుగు చేస్తుంది కానీ ఫలము లేకపోతే దేవుని గుణము, దేవుని స్వభావం కలుగు చేయదు. మనం ముఖ్యంగా గమనించినట్లయితే, అందుకే పౌలు ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, 5వ అధ్యాయం ఎఫెసీ 5వ అధ్యాయము 18వ వచనం మీరు చూసినట్లయితే, దయచేసి మీరు కూడా మాతో పాటు బైబిల్ తెప్పండి. దయచేసి మీకు చాలామంది మీరు బైబిల్ని మీరు ముట్టుకుంటలేదు, కనీసం చదువుతలేదు, ఎంతో విచారమైన స్థితి. ఈరోజు మీరు కూడా మాతో పాటు బైబిల్ చదవండి. సెల్ ఫోన్ కాదు ముట్టేది, బైబిల్ని ముట్టండి. ప్రింటెడ్ బైబిల్ ఎప్పుడు అది విలువైనదే అండి. అది శతాబ్దాలు మారిన, టెక్నాలజీస్ మారిన, దేవుని వాక్యం అనేది, అది ముఖ్యంగా ఒట్టి వాక్యం అనేది ఎంతో విలువైనది. కాబట్టి మీరు బైబిల్ని ముట్టండి. ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, నువ్వేమన్నా ఓల్డ్ ఫ్యాషన్గా ఉన్నావు. ఓల్డ్ ఫ్యాషన్ కాదండి. ఎక్కడన్నా హోలీ ల్యాప్టాప్, హోలీ సెల్ ఫోన్ ఉంటుందండి? కాదు. హోలీ బైబిల్ పరిశుద్ధమైన దేవుని గ్రంథం. చాలామంది బైబిల్ తలదరి పెట్టుకుని పడుకుంటుంటారు. చాలామంది బైబిల్ గుండెల్లో హత్తుకుంటుంటారు భయం వేసినప్పుడు. బైబిల్ని ఇప్పుడు చాలామంది వార్త పెట్టుకుంటారు కాపుదల కోసం. ఎందుకంటే బైబిలే దేవుడిని విశ్వసిస్తారు. అలాగే మన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు మన ఎక్కడ కాపాడుతాయి? దేవుని దగ్గర నుంచి. దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది. సో ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. చదవండి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూసినాడు పౌలు ఎఫెసీ సంఘానికి అంటున్నాడు, మీరు మద్యముతో మత్తులై ఉండద్దు. మత్తును కలిగి చేసేది,
మద్యము. పాత ద్రాక్షరసము మత్తును కలుగు చేస్తుంది. మత్తుతో ఏమంటే ఆ మత్తుగా ఉన్నవాడు ప్రవక్తన మనం చూడొచ్చు. తాగుబోతులు మాట్లాడే మాటలు, వారి ప్రవక్తన, వారి ఎక్లితనము, వారి చేస్తున్న ఏమంటే పిచ్చి పిచ్చి కార్యాలు మనం చూడగలుగుతున్నాం. కానీ కొత్త నిబంధన అయిన ద్రాక్షరసం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మన హృదయములకి కలుగు చేస్తుంది. ఏమంటే ద్రాక్షరసము మీరు చూసినట్లయితే యేసు ప్రభు సిలువకు చెప్పబడిన రాత్రి శిష్యులను పిలిచి, చూడండి మనం మాటలు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం చదవండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంత మాత్రం కాదు, మీరు చూసినట్లయితే ఇదే మాటలు మనము లూకాసు సువార్తలో కూడా చూస్తున్నాం. ఒకసారి లూకాసు సువార్తలో కూడా చూడండి. లూకాసు సువార్త 22వ అధ్యాయము దయచేసి చదవండి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని చదవండి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చింది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయుడని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే కొత్త ద్రాక్షరసము యేసు ప్రభు నూతన నిబంధనకి ఆస్కారంగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. పాత ద్రాక్షరసము ఆజ్ఞలతో కూడినది, ఆచారముతో కూడినది. నూతన ద్రాక్షరసము మనం చూసినట్లయితే ఇక్కడ మన బైబిల్లో మనం చూసినట్లయితే కృపను, దేవుని కనికరమును, ఏమని దేవుడు చేసిన యాగమును, త్యాగమునికి సాదృశ్యంగా మనం ఉంటాం, మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే మాటలు లూకాసు సువార్త 5వ అధ్యాయము 38వ వచనం చదవండి. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులో పోయవలెను, పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దాన్ని కోరువాడు ఎవడునూ లేడు. చూడండి, కొత్త ద్రాక్షరసం మత్తు కలుగు చేయదు. ఎందుకంటే కొత్త ద్రాక్షరసము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఇట్ ఈస్ ఏమండి, మీరు మందులై కాక పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. పాత ద్రాక్షరసం ఆచారము నువ్వు ఒక ఘనమైన వాడుగా, లేకపోతే నీ క్రియలు దూరంగా నువ్వు ఒక గొప్పవాడుగా, అది నిన్ను హెచ్చించుకుంటానికి, లేకపోతే నిన్ను ఒక మాయలో పెట్టి నువ్వు ఎంతో ఒక మంచివాడివి, లేకపోతే నువ్వు ఎంతో యోగ్యుడివి, ఇతరుల కంటే నువ్వు మెరుగైన వాడివి అని ఒక ఆలోచన సృష్టిస్తుంది. కానీ పాత ద్రాక్షరసం చూసినట్లయితే పాత ద్రాక్షరసము మనుష్యుడు క్రియలతో సంబంధం లేదండి. ఇది దేవుడు నూతన ద్రాక్షరసం దేంతో పోల్చాడంటే నూతన రక్తం, యేసుప్రభు రక్తముతో పోల్చబడి ఉంది. ఆయన హృదయముని కడిగినప్పుడు మన హృదయము పరిశుద్ధాత్ముడు నివసించే స్థలముగా మనం చూడగలుగుతున్నాం. అంతవరకు పరిశుద్ధాత్ముడు ఆ సమయాన్ని వచ్చేవాడు, దాని తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు. మన సౌలు మీద చూస్తున్నాం, దాని తర్వాత సంసోను చూస్తున్నాం. ఆ సమయమున దేవుడు వచ్చి వారు వెళ్ళిపోతున్నట్లు చూడగలుగుతున్నాం. కానీ మనం కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే యేసు ప్రభు చిందించిన రక్తము ద్వారంగా పరిశుద్ధాత్ముడు మనల్ని పరిపూర్ణతలోకి, పరిశుద్ధతలోకి, ఆయన ఫలములు, పరిశుద్ధాత్మ ఫలములు వరం వేరు, ఫలము వేరు. నేను ప్రవచనం చేయొచ్చు, నేను మీకు స్వస్థత కార్యం చేయొచ్చు, మేము భాషలో మాట్లాడచ్చు, నేను వాక్యం ఉపదేశించవచ్చు, కానీ ఫలములు దేవుడు మనకి ఎదురు చూస్తున్నాడు. వరాలు చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. చాలామంది అంటుంటారు, అన్న మీరు చెప్పినట్టు జరుగుతుంది అన్న, వండర్ఫుల్ అన్న, వావ్ అంటుంటారు. అంటే నాకు అది పెద్ద ఎక్సైట్మెంట్గా అనిపించదు. ఎందుకంటే అది దేవుడిచ్చిన వరం. తన సంఘాన్ని కడతానికి దేవుడు తన సేవకులకి వరాలు ఇస్తాడు. వరమున్న మాత్రమున సంఘమును నడిపించే అధికారము, అర్హత అనేది లేదు.
అది మన బైబిల్లో మనం చూస్తున్నాం. ముఖ్యంగా బైబిల్లో మీరు చూసినట్లయితే పౌలు అంటాడు తిమోతితో, మీరు తిమోతి రాసిన పత్రికలు మీరు చదవచ్చు, తీతు రాసిన పత్రికలు మీరు చదవచ్చు. ఏమండి అక్కడ ఒక సేవకుడిగా ఉండాలంటే తన ప్రవక్తను ఎలా ఉండాలనేది, ఒక సేవకుడు సంఘం కట్టే కాపరి ఎలా ఉండాలి అనేది అక్కడ రాయబడి ఉంటుందండి. దానికి వరాలతో సంబంధం లేదు. నేను ప్రవచన వరం చేసిన మాత్రాన, నేను ఆశ్చర్యకార్యాలు చేసిన మాత్రాన నేను సంఘానికి నాయకుడిగా ఉండాలనేది కాదు. కానీ నా ఫలాలు ముఖ్యం. ప్రేమ, సహనము, ఓర్పు, ఆశా నిగ్రహము, దయాళత్వము, మంచితనము, ఏమంటే కనికరము, సమాధానం, ఈ ఫలములు అనేవి దేవుని ఆత్మ ద్వారంగా మనం ఫలించాలి. చూడండి, దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే ఈ ఫలములు మనం ఫలించాలంటే ఇది కేవలము దేవుని కృప ద్వారానే సాధ్యమవుతుంది. మనుషుల వల్ల ఇది సాధ్యమవుతుంది, ఆచారం ద్వారా ఇది సాధ్యమవుతుంది. దేవుడు ఒకరోజు ఏమంటే ఒక చెట్టు విత్తనం మనం వేసినప్పుడు ఆ చెట్టు వెంటనే ఫలిస్తుందా? ఏమంటే కొన్నిసార్లు కొన్ని చెట్లు మనం చూడొచ్చు. ఏమంటే పనసకాయ లాంటి చెట్లు చూసారంటే అది సంవత్సరం ఒకసారి 2 సార్లు వస్తుంటాయి. మామిడికాయలు ఒకసారి 2 సార్లు వస్తుంటాయి. అది కూడా ఏమంటే అది కొంత సమయం తీసుకుంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఫలించవు. ఆ 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఫలిస్తుంటాయి. అలాగా ఆ చెట్టు బట్టి ఒక్కొక్క చెట్టు బట్టి ఆ ఫలాలు కూడా ఫలిస్తాము, వ్యత్యాసమైన సమయంలో ఫలిస్తుంటాయి. అలాగనే మనము దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు దేవుడు మనల్ని విరగొడుతూ, సరిచేస్తూ, సరిదిద్దుతూ ఆయన మనల్ని ఆ తగిన సమయములో మనలో ప్రేమ, సహనము, ఏమంటే ఆత్మ ఫలములని అన్నీ మనకు అనుగ్రహిస్తుంటాడు. చూడండి, ఈరోజు మనము దేవుని బిడ్డలుగా మనం వరాలు చూసి ఆకర్షించబడుతుంటాం. వరాలు చూసి మనము అనేక సార్లు ఒక బోధకునవనివ్వండి, ఒక సేవకునవనివ్వండి, ఒక సంఘమునవనివ్వండి, ఒక సంస్థనవనివ్వండి, మనము ఆశ్చర్యపోతుంటాం. చూడండి, ఈరోజు భక్తి ఎలా ఉందంటే అది ఉద్రేకపూర్వకమైన భక్తి ఉంది. చూడండి, నిజంగా ఖచ్చితంగా మనం మంచి స్తుతి ఆరాధన పాడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు మన హృదయం గంతులేస్తుంటుంది, ఉల్లాసించుతూ ఉంటుంది. అంత మాత్రాన నువ్వు నిరంతరము దేవుని సన్నిధి కలిగి ఉంటావు అనుకుంటాం, వెర్రితనం. ఎందుకంటే దేవుడు నీతో నిరంతరం ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టమైన సారంగా జీవించాలి. ఏమంటే పాత గిన్నెలో కొత్త ద్రాక్షరసము, పాత ద్రాక్షరసం ఉండదు కదా. నీ పాత జీవితము, కొత్త జీవితం ఉండదు కదా. నీ ఆచారమైన బ్రతుకు, ఏమంటే లోకరీతైన కార్యాలతో దేవుని కార్యము, దేవుని నిబంధన ఉండదు కదా. యేసు ప్రభు రక్తము మనల్ని సకల పాపం నుంచి మోచించగలదు. ఇది చూడండి, మన బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసినట్లయితే ఎంత చక్కగా పౌలు ఈ మాటలు చెప్తున్నారు చూడండి. మానవుడి జాతికి విమోచన ఆచారం వల్ల లేదండి. మోషే ధర్మశాస్త్రం వల్ల మనుషుడికి విమోచన లేదు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చూసినట్లయితే జంతువు రక్తం మీద విమోచన పెట్టింది. వారు ఏం చేయాలంటే ఆ 2 గొర్రెపిల్లలు తీసుకువెళ్ళాలి, వారి దోషంను ఒప్పుకోవాలి, ఒక గొర్రెపిల్లని బలివ్వాలి, ఇంకో గొర్రెపిల్లని వెలేయాలి. కానీ గొర్రెలు, మేకలు, జంతువులు మనుషుల కంటే తక్కువవారే కదా. సరే, మనుషుల రక్తం ఇచ్చేవారు మీకు తెలుసో తెలీదు, కొండజాతి వారు. ఎందుకు కొండజాతి వారికి? ఎందుకు ఈ రోజులో చాలామంది మనుషుల రక్తం కూడా బలిలు ఇస్తేవారు మనం చూస్తున్న ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇంకొన ఈ మూర్ఖమైన ఆచారాన్ని వెంబడిస్తున్నారు. కానీ మీరు చూసినట్లయితే మనుషుడి రక్తం ఇంకొక మనుషుని ఎలా విమోచిస్తుంది? మనుషుడి రక్తం పాడైపోయింది కదా. జన్మ పాపము, కర్మ పాపం ఉన్నవారం కదా. మనం పాపులమే కదా, పుట్టుకతోనే పాప స్వభావంతో ఉన్నవారం కదా. సో మనుషుల పాపములు మనల్ని విమోచించాం. కానీ యేసు ప్రభువు దేవుని కుమారుడైనప్పటికీ ఆయనలో జన్మ పాపము, కర్మ పాపం లేనివాడు. ఆయన పవిత్రుడు. ఆయన కొత్త ద్రాక్షరసం, ఏమండి దేశప్రభు రొట్టెని విరిచి ఇది నా శరీరం అని ఆయన శిష్యులకు ఇచ్చారు. మీరు దీన్ని తినినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాని పిమ్మట ప్రభు ఏం చేశారు తెలుసా అండి? ద్రాక్షరసం ఎత్తిపెట్టుకున్నాడు. ఇది కొత్త నిబంధనమైన నా రక్తం. ఇట్ ఈస్ అ న్యూ కవెనెంట్ ఆఫ్ మై బ్లడ్. కొత్త నిబంధనమైన రక్తము. నా రక్తముని మీరు తాగినప్పుడు మీరు నాకు పాత్రలు అవుతారు. అంటే
ఆయన రక్తము యేసుప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు లేరు కదా. ఆయన శిలువలో మరణించి 2000 సంవత్సరాలు అయిపోయింది. కానీ విశ్వాసము ద్వారంగా విశ్వాసముతో దేవుని యందు నిరీక్షణతో ఆయన నా కోసం, నా పాపముల కోసం, నా దోషముల నిమిత్తము ఆయన రక్తము చిందించబడింది. రక్తము జీవానికి సదృశ్యమైనది. ఆ రక్తము ఆయన జీవించాడు అని మనం విశ్వాసముతో మనకు ఇవ్వబడిన మామూలు గ్రేప్ జ్యూస్ని మనం తాగుతుంటాం కదండి. కానీ చాలాసార్లు అది చాలా తక్కువ ఎంచునేస్తుంటారు. చూడండి, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీళ్ళని ద్రాక్షరసం మార్చిన వాడు నీ చేతిలో ఉన్న మామూలు గ్రేప్ జ్యూస్ని అది ఆయన రక్తముగా మార్చగలిగిన వాడు. ఎలా చెప్తున్నారని అంటారా? చాలాసార్లు చాలామందికి అనారోగ్యంగా ఉంటున్నప్పుడు, శరీర బలహీనతలు ఉన్నప్పుడు వారికి ప్రార్థించి వారెందుకు నేనే ఒకసారి నా శరీరంలో ఎంతో అనారోగ్యం, చెప్పలేనంత బలహీనత ఉన్న కొంచెం 2 నెలలు నేను బాధపడ్డాను. అప్పుడు ఒక రోజున ప్రార్థన చేసుకుంటూ మనసు రోజు ప్రభా నువ్వు చిందించిన రక్తము నా పాపమును తుడిచివేస్తుంది, నా శరీరాన్ని స్వస్థపరుస్తుంది కదయ్యా, నువ్వు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంది కదా నాయన, విశ్వాసముతో ఈ రొట్టెని నేను తింటున్నాను, ఈ రక్తము నేను నీ రక్తముగా నేను తాగుతున్నానయ్యా, ఈ బలహీనతను నుంచి నాకు విడుదల దయచేయి అని ప్రార్థన చేసుకుని ఆ ద్రాక్షరసం తీసుకున్నాను. నిజంగా మీరు నమ్మరు, నాకు ఏది తిన్నా సరే వామిట్ అయిపోయేది, లేకపోతే గ్యాస్కు తన్నేసేది అనమాట. చాలా 2-3 నెలలు బాధపడ్డాను. ఏం తినలేక ఇంచుమించు 10-15 కేజీలు తగ్గిపోయాను. డాక్టర్లు మందులు ఇస్తున్నారు కానీ ఏం పని చేయలేదు. కానీ అది యేసుప్రభు రక్తమని విశ్వాసముతో, ఇది నా కొత్త నిబంధన రక్తము, నా వ్యసనములో ఆయన మోసాడు, నా శాపమును ఆయన కొట్టివేశాడు, నా కోసం ఆయన మరణించాడు, కన్నీటితో ప్రార్థించి ఆ ద్రాక్షరసం తాగినప్పుడు నాకు ఇంకా గుర్తుందండి, అది డిసెంబర్ 31వ తారీఖున రాత్రి, క్షమించండి, న్యూ ఇయర్ 1వ తారీఖున కొత్త సంవత్సరంలో దేవుడు ఇచ్చినప్పుడు అది తీసుకున్న వెంటనే ఆ రోజు నుంచి మరలా ఇంకెన్నడూ అలాంటి సమస్య లేకుండా దేవుడు స్వస్థపెట్టాడు. నిజంగా ఎంత గొప్పవాడి దేవుడు. ఈరోజు నీకు కొత్త నిబంధన రక్తం ఇచ్చాడు. పాతది వదిలిపెట్టండి. పాతదాన్ని ఎందుకు పట్టుకుంటారు? ఆచారాలు ఎందుకు పట్టుకుంటారు? పద్ధతులు ఎందుకు పట్టుకుంటారు? రోజులు, లేకపోతే దినాలు, కాలాలు ఎందుకు చూస్తారు? యేసు ప్రభు దగ్గర రండి. ఆయన నీ పాపము తుడిచివాడు, నిన్ను విమోచించువాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకా చక్కగా రాయబడి ఉంది మాటలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి మీ బైబిల్ చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు రక్తము మన సకల పాపముల నుంచి విమోచించను. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు ప్రభు రక్తం. చచ్చిపోయిన మనస్సాక్షి అలా ఎవరు శుద్ధి చేస్తారు చెప్పండి? ఈరోజు చాలామంది చదువుకున్న వారు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ కుటుంబంలో సమాధానం లేదే, భార్యాభర్తల మధ్య సమాధానం లేదే, సమాజంలో బిడ్డలతో సమాధానం లేదే. చూడండి, మన కపటమైన హృదయాన్ని, మన మనస్సాక్షిని చూడండి. ఎంతమందికి మనస్సాక్షి, చాలా మనస్సాక్షి లేదండి. భార్య ఉండగా, పిల్లలు ఉండగా పరాయి స్త్రీతో అకరమైన సంబంధం, భర్త ఉండగా ఇంకా చెప్పవసరం లేదు. ఎంత అసభ్యంగా ఈరోజు సమాజం మార్గం వెళ్తుందో మనం చూడొచ్చు. ఎందుకంటే వారు మనస్సాక్షి లేదు. మనస్సాక్షి లేని వారుగా మనుషులు జీవిస్తూ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే, మీరు చూసినట్లయితే, మన మనస్సాక్షిని బాగు చేయగలిగిన వాడు ఎవడు? మన మనస్సాక్షిని శుద్ధి చేయగలిగిన వాడు ఎవడు? మన మనస్సాక్షిని పవిత్రపరచగలిగింది ఎవరు? ఆచారం మనస్సాక్షిని పవిత్రపరుస్తుందండి. అట్లా చూస్తే అన్నదానం చేసేవారు చూడండి, పేదవారికి వస్త్రాలు ఇస్తుంటారు. కొన్నిసార్లు చూస్తుంటాను, తెల్లబట్టలు వేసుకొని ఊరంతా పంచుతుంటారు. ఒకసారి అలాగా ఆ దృశ్యం చూస్తూ నా పక్కన ఉన్నాయన్నాడు ఆయన, ఈయన ఒక పెద్ద దుర్మార్గుడు అన్న, ఈయన ఎంతోమంది జీవితాలు నాశనం చేసినాడన్న, ఆయన పాప పరిహారం చేసుకుంటున్నాడు. మన పాపాలకు పరిహారము అన్నదానాలు చేస్తే పోతాయా? లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ చెరువులో ఈ చెరువులో మనం మునిగితే పోతాయా? చెరువు మన పాపములు తీసేయగలదా? చెరువు మన హృదయాన్ని కడగగలదా? స్థలాలు, పుణ్యస్థలాలు అనబడే స్థలాలు చాలామంది వేలంగాని వెళ్తున్నారు.
ఏమని వెళ్ళేసి దేవుడికి జుట్టు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఏం చేసుకుంటాడు దేవుడు మీ జుట్టు? ఏం చేసుకుంటారు చెప్పండి? అక్కడికి వెళ్తే నీ పాపములు పరిహారం అవుతాయా? చూడండి, పాపములు పరిహారం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళొద్దండి, యేసే దగ్గరికి రండి. కల్వరి శిలువలో వేలాడుతున్న యేసే దగ్గర రండి. నువ్వు విశ్వాసంతో ఉన్న స్థలములో మోకరించి, దేవా నా పాపముల నుంచి నన్ను విమోచించు, నా అపరాధముల నుంచి నన్ను విమోచించు, నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధిని చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా అని కన్నీటితో నువ్వు ప్రార్థిస్తే, విశ్వాసముతో దేవుడు కనికరం చూపించేవాడండి. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సిలువలో వేలాడుతున్న దేవుడు కాదండి. ఆయన సిలువలో వేలాడి మరణించి 3వ దినమున మృత్యుంజయ అయి ఈరోజు సజీవులకులో ఉన్నవాడు. అందుకే ఆ రోజు ఆ పునరుద్ధానమైన రోజున శిష్యులు కానీ స్త్రీలు కానీ వారు వెళ్ళి చూసినప్పుడు దేవదూతలు ఏమని చెప్పింది వారితో? సజీవుల్ని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నాడు? ఏమని? చచ్చిపోయే సమాధుల్లో ఉంటారు. కానీ యేసుప్రభు చనిపోయి 3వ దినమున లేచినవాడు. యేసుప్రభు మహిమ శరీరం అనేది మనం చూస్తున్నాం. తలుపు ఉన్నప్పుడే ఆయన వారి దగ్గర ప్రత్యక్షమైన మనం చూడగలుగుతున్నాం. అదే సమయంలో ప్రభు వారికి దేహాన్ని చూపించి, మీరు నన్ను ముట్టుకుని చూడాలి, నా గాయములు చూడండి అంటున్నాం. ఎందుకంటే దయ్యాలకు కానీ దేహం ఉండదండి, ఆత్మలకు దేహం ఉండదు. అదే సమయం ప్రభు అని అడుగుతున్నాడు, మీ దగ్గర భోజనం చేస్తానికి ఏమన్నా అని అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, మరలా వారి దగ్గర నుంచి అదృశ్యమైపోయినట్టు, ఆయన అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయినట్టు మనం చూడగలం. అది మహిమ శరీరమును మనం చూస్తున్నాం. ప్రభు మనకి ఆ శరీరం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. సో మీ పాత ద్రాక్షరసమును, పాత జీవితముతో నూతన జీవితం ఎలా పొందుకుంటావు? నూతన కృపను, నూతన దేవుని ప్రేమను, కనికరమును, క్షమాపణను ఎలా పొందుకుంటావు? ఎలాగా నీ పాత పులిసిన వాటి దాంట్లో పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు? కాబట్టి మనం గమనించాలి, మనం పరిశోధించుకోవాలి, మనం పవిత్రపరుచుకోవాలి. చూడండి, మనం చేసుకోవాలి, కేవలం దేవుడు చేయాలి, కానీ మీరు సమర్పించుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడు ఎవడనూ లేడు. అంటే పాతది అంటే ఇక్కడ మీకు తెలుసు, లోకము. ఈ లోకము మనకి పాత ద్రాక్ష మత్తును కలుగు చేస్తుంది, ధనము మత్తును కలుగు చేస్తుంది, వ్యభిచారం మత్తును కలుగు చేస్తుంది, దాహాన్ని సృష్టిస్తుంది. చూడండి, మన గ్లాస్ నీళ్ళు తాగాక ఏం చేయాలి? అంతేనా కదా, మళ్ళీ తాగుతామేంటి? కానీ ఈ ద్రాక్షరసం తాగేవాళ్ళు చూడండి, 1 బాటిల్ అయిపోద్ది, 2 బాటిల్ అయిపోద్ది, 3 బాటిల్ తాగుతూనే ఉంటారు. అంటే ఏంటిది? ఇది తీరని దాహం సృష్టిస్తుంది. ఈ వ్యసనాల్లో ఉన్నవారు చూడండి, సిగరెట్లు తాగేవారు చూడండి, చీరలు ఆడేవారు చూడండి, ఇంట్లో భార్య పెట్టుకుంటాడు, బిడ్డలు ఉంటారు, కానీ అక్రమైన సంబంధాలు పెట్టుకుంటారు, వేశ్యంట్లుగా వెళ్తుంటారు, దుర్మార్గమైన కార్యాలు చేస్తారు, డబ్బు సంపాదించుకోండి, ఉన్న డబ్బుతో ఆనందించి ఇంకా కావాలని వ్యసనాలు. ఎలాగ ఈరోజు చాలామంది ఈ వ్యసనాలకి బానిసై ఉన్నారు. ఈ వ్యసనాల నుంచి వాళ్ళకి తృప్తి లేదు, వారికి దాహం కలుగుతుంది. ఎందుకంటే లోకం ఇవ్వగలిగింది పాత ద్రాక్షరసం. ఈ లోకం ఇవ్వగలిగింది దాహముతో కూడిన ద్రాక్షరసమే. ఈ లోకములో ఉన్నది కూడా దాహమే. కానీ యేసుప్రభు ఆ కల్వరి సిలువలో 5వ మాటగా ఏమన్నాడు తెలుసా? నేను దప్పికొనుచున్నాను అని. అంతవరకు దాహముగా లేని ప్రభు ఆ 4వ మాట ఏమన్నాడు తెలుసా? ఏలి ఏలి లామా సబక్తనీ, నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి. దేవుడు లేనప్పుడు మానవుడు దాహాన్ని సృష్టిస్తాడు. ఆ దాహాన్ని ప్రభు అనుభవించాడండి. ఆ కల్వరి సిలువలో మానవుడికి వచ్చిన పోరాటాలు, మానవుడికి వచ్చిన వ్యసనాలు, మానవుడికి వచ్చిన దాహాలన్నీ ఆ కల్వరి సిలువలో ఆయన భరించాడు. అంత మాత్రమే కాదు, ఆయన జయించాడు. ఏమన్నాడు తెలుసా అండి? దాని తర్వాత సమాప్తమైనది. ఈరోజు నీకు నాకు మనకి దేవుడు రక్షణను, మారు మనస్సును, విమోచనను ఆయన మనకు కలుగు చేశాడు. ఈరోజు నువ్వు నూతన ద్రాక్షరసమును, నీ కొత్త నిబంధన యేసుప్రభు నిబంధనను తీసుకుని నీ జీవితంను నువ్వు పవిత్ర చేసుకుంటానికి, నువ్వు మార్చుకుంటానికి, నువ్వు సరిచేసుకుంటానికి అవకాశం ఉంది. ఇంకా పాత వాటితోనే ఎందుకు నీ బతుకు నింపుకుంటావు? ఇంకా పాత వాటితోనే ఎందుకు నీ జీవితాన్ని కొనసాగిస్తావు? ఈరోజు యేసుప్రభు దగ్గర రా. నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ వ్యసనముల నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు, నీ బంధకముల నుంచి నిన్ను బాగు చేయగలిగిన వాడు. ఈరోజు ఎంతోమంది కృంగిదలకు చోటిస్తున్నారు, నిరాశకు చోటిస్తున్నారు, ఆందోళన మనం చూస్తున్నాం.
కలవరం మనం చూస్తున్నాం, భవిష్యత్తు గురించి భయం మనం చూస్తున్నాం. కానీ మన భయాలు, మన కలవరాలు, మన పోరాటాలన్నీ మన యేసుప్రభు కల్వరి శిలువలో మోసాడు. కాబట్టి ఆయన ఆ నూతన ద్రాక్షారసం ఇచ్చినప్పుడు మిమ్మల్ని నేను అనాథులుగా వదిలిపెట్టలేదు, కానీ నా ఆత్మను, పరిశుద్ధాత్మను, సత్యాత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ నేను మీకు సహాయకుడిగా ఇచ్చి ఉన్నానని బైబిల్లో మనం చూస్తున్నాం. మనం అనాథులం కాదు, మనం ఒంటరివారం కాదు, మనం భయపడాల్సిన, కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసు రక్తముతో కడగబడతామో మన హృదయములో మన తుత్తుల్లో, మన జీవితంలో, మన బ్రతుకులో పరిశుద్ధాత్ముడు మన తోడుండేవాడు, ఆయన నడిపించేవాడు, ఆయన బలపరిచేవాడు, యేసు ప్రభు బోధించిన మాటలు మనకు మరల జ్ఞాపకం చేయువాడు, మన అంతం వరకు గమ్యం చేర్చేవాడు. సో ప్రభు మన తోడున్నప్పుడు మనకెందుకు భయం? కాబట్టి ఈరోజు మీ జీవితం ఇవ్వండి, పాత వాటి వదిలిపెట్టండి, ఆచారాలు పక్కన పెట్టండి, దేవునికి ఉన్న స్థితిలో రా, నీ జీవితం ప్రభుకు సమర్పించుకో. చూడండి, మనం మార్చుకోలేము, ఇతరులు మనల్ని మార్చలేరు, మనల్ని మార్చగలిగింది దేవుడు ఒక్కడే. మనుషులమైన మనల్ని బాగు చేయగలిగింది ప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన దగ్గరికి మీ జీవితం సమర్పించుకోండి, మీ జీవితం ఆయన సరి చేస్తారు. దేశస్థాల్లో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నామయ్యా. మా జీవితములు బాగు చేయగలిగిన వాడు నువ్వు ఒక్కడివే నాయన. మమ్మల్ని పవిత్రపరచగలిగిన వాడు నువ్వు ఒక్కడివే నాయన. మమ్మల్ని సరిదిద్దగలిగిన వాడు, సరిచేయగలిగిన వాడు నువ్వు ఒక్కడివే యేసయ్యా. దేవా, మా కోసం కొత్త నిబంధన నీ రక్తమని ఆ కలువరి సిలువలను కార్చున్నావు నాయన. అవును నాయన, ద్రాక్షరసం నీ రక్తముతో పోల్చబడి ఉంది నాయన. అయ్యా, మా హృదయములు నాయన నీ విలువైన నూతన రక్తముతో కడగబడేవారంగా, పరిశుద్ధపరచబడేవారంగా, పవిత్రపరచబడేవారంగా, మేము నూతన పరచబడేవారంగా ఉండటానికి సహాయం చేయి. ఈరోజు నేను ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ నువ్వు దర్శించి, నువ్వు దీవించు, నువ్వు ఆశీర్వదించు, నీ చిత్త ప్రకారము వారిని నడిపించు. అవును నాయన, మా పాతవి తొలగించి నాయన నీ వాక్యాన్ని సెలవిచ్చినట్లు పాతవి గతించిన నూతనమైన వాగ్దాన ప్రకారం నువ్వు మా జీవితం నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడటం మాకు తెలియపరచండి. మరి దయచేసి ఈ కార్యక్రమాలు మీ మధ్యలో జాయిన్ అయ్యి ఉంటే ఫస్ట్ నుంచి చూడండి. ఎంత ప్రయాసతో రోజు మీకోసం దేవుని వాక్యం తీసుకొస్తున్నాం. మీరు మేలు పొందాలి, ఆత్మీయంగా ఎదగాలి, క్రీస్తు సారూప్యంలో మీరు ఇంకనూ చెక్కబడాలి, దిద్దబడాలని ఆశతో, వాంఛతో మాత్రమే అండి, వేరే ఉద్దేశంలో ఏమీ లేవు. కాబట్టి మీరు ఇవ్వబడిన అవకాశాలు, దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకోండి. మరి మీకోసం మేము ప్రార్థన చేసి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతోమంది మీ విన్నపములు తెలియపరుస్తున్నారు, మీకోసం అనుదినం ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భారముల కోసం నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను, కానీ మీరు చాలామంది భారం చెప్పి ఊరుకుంటున్నారు, దేవుడి కార్యం చేశాక చెప్తలేదు. అది ఎంతో దుఃఖమైన విషయం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరొకము. మన దేవుడు చేసిన ఉపకారాలు మనం తిరిగి ఆయనకు వందనాలు చెల్లించాలి. అది ఎంతో ఒక ముఖ్యమైనదండి. చాలామంది అంటారు మేము చెప్పేసామని. మీరు చెప్తాం కాదు, మీరు నా దగ్గర అడుగుతున్నారా దేవునికి ప్రార్థన చేయమని, నేను ప్రార్థన చేస్తున్నానా? మరి కామన్ సెన్స్ అంటారు కదండి, దేవుడికి ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా మనం. ప్రభా నీకు వందనాలయ్యా. మీరే కొంతమంది మీరు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటారు. మరి నేను అనేక మంది కోసం ప్రార్థించినప్పుడు వారి భారాలతో చాలా భారంగా ప్రార్థిస్తున్నప్పుడు, మరి దేవుడి కార్యం చేసినప్పుడు వారికి దేవునికి కనీసం ఒక వందనాలు కూడా చెప్పకపోతే మనం ఎంత దుర్మార్గులమండి. కాబట్టి దేవుడు చేసిన మేలు మనము గుర్తు చేసుకోవాలి, ఆయనకు వందనాలు చెల్లించాలి. ఆయన ఎప్పుడు హాని చేయడు, ఆయన ఎప్పుడు మనకి దుఃఖపెట్టాడు, ఆయన ఎప్పుడు మేలు చేయవాడు. మరి ఈ భారమైన పరిచయలు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి మీ గ్రూపులు మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీ విరాళం మీరు పంపించవచ్చు. మరి దేవుని చేత మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. డ్రైవర్ వచ్చేసినట్టున్నాడు, ఫోన్ చేశారు.